అంతస్తులు దాటాలి మనం ఆ లింగం సాయంత్రం చూడాలంటే. దారిపూడి కూడా ఎలా దాచనేరం దారిపూడి ఎలందూరు ఏమైంది కాకెత్తుకొచ్చిందంట. కాక ఏంటిది? శివుడు తలకాయ కాకెత్తుకొచ్చింది పట్టుకొచ్చిందంట. పట్టుకొస్తే భూమిలోకి పడేసిందంట. భూమిలో పడేస్తేనేమో కాళ్ళేమో కిందకి పైకి వచ్చి తల కిందకు వచ్చింది. అది నాగలు తింటే దొరికిందంట. అలాగే పెట్టాడంట. అలా పెడితే పక్కన కోనేరన్నా ఎంత పసర నీళ్ళు తెచ్చిన సరే కోనేట్లో నీళ్ళు ఒకసారి మేము అందులో పోసి ఉడితేనే ఉడుకుతుంది. పాదయాత్ర చేస్తే వెళ్ళామన్నమాట, నడుచుకుంటే వెళ్ళాం. అప్పుడు మొత్తాన్ని చెట్లు కూర్చోబెట్టి బాగా పచ్చగా ఉంటాయి. బాగా దీని జాకెట్స్ అంటే ఎక్కువ ఉంటాయి. ఆ నీళ్ళతో ఆయన చేస్తాడు అంట. మా అమ్మ తీసుకెళ్ళంటుంది. ఒక రోజు వెళ్ళాలి. కత్తి మసలు ఖాళీ ఉండదు. దారిపూడి దాచానారు వెళ్ళు. అసలు దారిపూడిలో ఉన్న గుళ్ళు దేవుళ్ళు ఇంకెక్కడా ఉండవు. ఎన్ని గుళ్ళు గుడి ఉంటుంది. 7 అంతస్తుల్లో 7 గుళ్ళు. అసలు చూడకళ్ళు ఉండవు. అసలు గుడి అద్దాలు